మీ అందరికీ నా వందనాలు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగాను ఉండవలను. దేవుడు ఎక్కడ ఏమంటుందంటే, మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేసేవారంగా ఉంటాం. ఇతరులకి మనం అనేక విధాలుగా సహాయం చేసేవారంగా ఉంటాం. డబ్బు రూపంలో కానీ, ఆహారం కానీ, వస్త్రాలు కానీ, రకరకాలుగా మనం ఇతరులకు సహాయం చేసే వరంగా ఉంటాం. వారి దగ్గర బదులు ఆశించకుండా సహాయం చేసే వరంగా ఉంటాం. సహాయం చేసేటప్పుడు అంట మంచి మనసుతో వారికి సహాయం చేసే వరంగా, వారికి ఉపకారం చేసే వరంగా ఉండాలంట. వారికి మేలు చేసే వరంగా ఉండాలంట. మంచి మనసుతో వారికి మేలు చేసే వరంగా ఉండాలంట. తలంపులు మంచిగా ఉంచుకొని, ఆలోచన మంచిగా ఉంచుకొని, చూపులు, మాటలు, క్రియలు, మన ప్రవర్తన మంచిగా ఉంచుకొని ఇతరులకి సహాయం చేసే వరంగా, మేలు చేసే వరంగా, ఉపకారం చేసే వరంగా, ఏదైనా ఇచ్చే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది ఇతరులకి సహాయం చేసి బదులు ఆశించేవారుగా ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఇతరులకి ఏదైనా సహాయం చేసేటప్పుడు, ఇతరులకి ఏదైనా ఉపకారం చేసేటప్పుడు, ఇతరులకి మేలు చేసేటప్పుడు మంచి మనసు కలిగి ఇతరుల దగ్గర బదులు ఆశించకుండా వారికి మనం సహాయం చేసే వరంగా ఉంటే మనం దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులో మనం పొందుకునే వరంగా ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలను. ఏంటంట, కొంతమంది ఇష్టం లేకుండా, మంచి మనసు లేకుండా ఇతరులకి ఉపకారం చేసేవారుగా ఉంటారు, సహాయం చేసేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, మంచి మనసు లేకుండా ఇతరులకు ఉపకారం చేసే వరంగా ఉంటే, సహాయం చేసే వరంగా ఉంటే, మేలు చేసే వరంగా ఉంటే మనము దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం పొందుకోలేము అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించును. దేవుడు ఎక్కడ ఏమంటుందంటే, కొంతమంది ఇతరులకి సహాయం చేసేటప్పుడు, ఇతరులకి మేలు చేసేటప్పుడు, ఉపకారం చేసేటప్పుడు కొంతమంది కుళ్ళు, స్వార్థంతో, అసూయతోని, మంచి మనసు లేకుండా ఇచ్చేవారుగా ఉంటారు. సనుక్కుంటూ, గొనుక్కుంటూ వారికి ఎందుకు సహాయం చేయాలి, వారికి ఎందుకు పెట్టాలి అని మంచి మనసు లేకుండా ఇతరులకు ఇచ్చేవారుగా ఉంటారు. మంచి మనసు లేకుండా ఉండి పైకి ఇతరులకు పంచిపెట్టేవారుగా ఉంటారు. మంచి మనసు లేకుండా ఇతరులకు ఉపకారం చేసేవారుగా ఉంటారు, ఇతరులకి మేలు చేసేవారుగా ఉంటారు, ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటారు. అలా సహాయం చేసే వరంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులో మనం కోల్పోయే వరంగా ఉంటాం. దేవుడు అందుకే అంటాడు, మంచి మనసుతోని సనుక్కొనకుండా, గొనుక్కొనకుండా తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు అన్నీ పరిశుద్ధంగా ఉంచుకొని ఇతరులకి సహాయం చేసే వరంగా, మేలు చేసే వరంగా, ఉపకారం చేసే వరంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులో మనం పొందుకునే వరంగా ఉంటామంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. ఏంటంట, మంచి మనసు కలిగి ఇచ్చే వరంగా ఉంటే దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడంట. అందుకే దేవుడు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. దేవుడు ఎక్కడ ఏమంటాడు, పంచిపెట్టేవారం అంట. పంచిపెట్టేవారు, సహాయం చేసేవారు, ఉపకారం చేసేవారు మంచి మనసుతోనూ, శుద్ధమైన మనసుతోనూ, సనుక్కొనకుండా, గొనుక్కొనకుండా జాగ్రత్తగా మంచి మనసు కలిగి వారికి మేలు చేసే వరంగా, ఉపకారం చేసే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. సంతోషంతో ఆ పనిని జరిగించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఇతరులకి సహాయం చేసేటప్పుడు, ఇతరులకి మేలు చేసేటప్పుడు, ఇతరులకు ఉపకారం చేసేటప్పుడు సంతోషంతోని, మంచి మనసుతోని ఇతరులకు మేలు చేసేవారుగా ఉంటే దేవుడు మనల్ని దీవించేవాడిగా, ఆస్వాదించేవాడిగా ఉంటాడంట. దేవుడు అందుకే అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడును జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతో పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. మంచి మనసు కలిగి ఇతరులకి పంచిపెట్టే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.